హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమంత్. ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఆర్పిఎఫ్ కోచింగ్ సెంటర్. ఎవరైతే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉన్నారో వారి గురించే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మనకి నోటిఫికేషన్ పడింది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఏంటని చాలా మంది కాల్ చేయడం అడుగుతున్నారు. మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేపాటికి అక్టోబర్ లాస్ట్ వీక్ కానీ లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. మనకి టైం లేదండి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అందరికీ తెలుసు. 120 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా మంది ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నారు కానీ మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. అలా ప్రిపేర్ అవడం వల్ల మనకి జాబ్ కోసం మనం రీచ్ అవ్వలేమండి. మీరు ఏదైతే నోటిఫికేషన్ పడిన కాడి నుండి ఫుల్ ప్లెజర్ గా ప్రిపేర్ అవుతున్నారో, అలాగే లేదు నేను అప్పుడు ప్రిపేర్ అవ్వలేకపోయానండి, ఎప్పుడు ఎగ్జామ్ పెడతాడో తెలియదు కాబట్టి నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను ఇప్పుడన్నా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు త్వరగా వచ్చి ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. మీతో 100% జాబ్ కొట్టించే బాధ్యత మాది. మీకు చాలా ఈజీ వర్షన్ లో ఎలా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టొచ్చు అనే వర్షన్ మీకు ఇక్కడ చూపిస్తాము. మీరు బాగా గుర్తుంచుకోండి, మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేవాడికి అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవడం జరుగుతుంది. అలాగే కానిస్టేబుల్ ఎస్ఐకి రెండింటికి స్టార్ట్ అవుతాయి. మీరు అలాగే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఇప్పుడుండే ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి అంత ఈజీ టాస్క్ అయితే కాదండి. మనకి ఏదైతే కానిస్టేబుల్ ఉందో ఆ కానిస్టేబుల్ కి వచ్చి 1600 మీటర్స్ ఉంటుంది. ఆ 1600 మీటర్స్ వచ్చి 5 minutes 45 seconds లో మాత్రమే రీచ్ అవ్వాలి. 5 minutes 45 seconds లో మనం రీచ్ అవడం అంటే మామూలు విషయం కాదండి. మనకి ఉన్నది 90 days మాత్రమే. ఈ 90 days లో మనం పక్కాగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ లో అలాగే ఫిజికల్ ఈవెంట్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. 1600 మీటర్స్ ఉంటుంది, అలాగే లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఇవన్నీ మనం బేస్ చేసుకుని వెళ్తేనే మనం జాబ్ అనేది రీచ్ అవడం జరుగుతుంది. అలాగే ఎస్ఐకి ఏదైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ ఉందో ఆర్పిఎఫ్ ఎస్ఐకి వచ్చి 1600 మీటర్స్ వచ్చి 6 minutes 30 seconds ఉంటుందండి. 6 minutes 30 seconds. అది డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కాబట్టి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి ఈ కొంచెం దానికి కూడా మనం కష్టపడాలి. ఇదంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అంటే ఓన్లీ 10th క్లాస్ బేస్ వాళ్ళు కొంచెం ఎనర్జిక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగా అవ్వచ్చు. ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎవరైతే ఎస్ఐకి పెట్టిన అభ్యర్థులు ఉన్నారో ఇప్పుడు నుండే ఎగ్జామ్ కి అలాగే ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. చాలా మంది ఆలోచిస్తుంది ఏంటంటే నేను ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ప్రిపేర్ అవుతానండి అని అనుకుంటున్నారు. లేదంటే అది రాంగ్ స్టెప్. చాలా మంది చేస్తున్న రాంగ్ స్టెప్ అదే. చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1,00,000 మంది ఎగ్జామ్ కి క్వాలిఫై అయితే 1,00,000 మంది మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయితే దీంట్లో ఈవెంట్స్ కొట్టే వాళ్ళు 1000 members ఉంటున్నారండి. ఆ 1600 మీటర్స్ 5 minutes 45 seconds లో రీచ్ అవడానికి 1,00,000 మంది క్వాలిఫై అయితే 1000 members మాత్రమే దానికి రీచ్ అవుతున్నారు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎవరైతే డిస్క్వాలిఫై అవుతున్నారో ఈవెంట్స్ లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుదాం అనే గ్యాప్ తీసుకుంటున్నారండి. ఆ గ్యాప్ తీసుకోవడం ఎగ్జామ్ కి పీఈటీకి ఈవెంట్స్ కి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల మీకు ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వాలన్నా ఆ టైంలో ఏం జరుగుతుందంటే లెగ్ పెయిన్స్ రావడం, చిన్ బోన్ పెయిన్స్ రావడం, లేదు ఫస్ట్ లో మనం ప్రిపేర్ అవడం వల్ల కొంతమంది ఫీవర్స్ వస్తాయి. బాడీ ఓవర్ స్టెయిన్ అవడం వల్ల ఫీవర్స్ వస్తాయి. దానివల్ల మళ్ళీ ఎగ్జామ్ అయిన కానుండి ప్రిపేర్ అవడం వల్ల ఆ పెయిన్స్ రావడం, దాంట్లో కొంత రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ అవడం వల్ల మీరు ఎగ్జామ్ అయిపోయినా కానీ ఈవెంట్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. మీరు అలా కాదండి, ఫస్ట్ కానుండి ఈవెంట్స్ బేస్ చేసుకోవాలి.
100% మీరు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, జాబుల్లో ఆర్పిఎఫ్ జాబ్ అనేది చాలా ఈజీగా జాబ్ కొట్టుకోవడమే కాకుండా మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఈ జాబ్ నాకు హ్యాపీగా ఉంది అనే జాబ్ ఏదన్నా ఉందంటే ఆర్పిఎఫ్ జాబ్ అండి. ఓకే, మీకేమైనా డౌట్స్ ఉంటే అంటే ఆర్పిఎఫ్ జాబ్ గురించి ఎలా ఉండిద్ది ఏంటనేది డౌట్స్ ఉంటే ఆర్పిఎఫ్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు అడగండి. ఓకే, హ్యాపీగా ఉంది నా లైఫ్, టైం టు టైం చేసుకుని వస్తున్నాము జాబు. ఓకే, హ్యాపీగా ఉంటుంది అనేది వాళ్ళే చెప్తారు. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చెప్తారు. ఓకే, ఎందుకంటే రైల్వే జాబ్ లో ఉన్న ఫెసిలిటీ ఏ జాబ్స్ లో ఉండవండి. మనకి రైల్వే క్వార్టర్స్ ఇస్తారు, అలాగే ట్రైన్ పాస్ ఉంటుంది, అలాగే మనకి రైల్వే హాస్పిటల్ కార్డు ఉంటుంది. ఎటువంటి సర్జరీస్ అయినా ఆపరేషన్స్ అయినా కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ మీకు మీ ఫ్యామిలీకి చూస్తారు. ఓకే, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి ఆర్పిఎఫ్ జాబ్. ఓకే, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది ఆర్పిఎఫ్ కి. కానీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూర్చొని చాలా మంది చదువుతారు, కానీ ఈవెంట్స్ మాత్రం చాలా మంది డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, బాగా గుర్తుంచండి. మీకు ఎంత కట్ ఆఫ్ ఉండిద్ది ఏంటనే దాని గురించి వదిలేయండి. నేను ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి, నేను జాబ్ కొట్టాలి, ఆ వర్షంలో ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మనం ఇక్కడ వరకు ప్రిపేర్ అయితే చాలు అనేది ఒక బార్డర్ గీసుకోకండి. ఆ బార్డర్ గీసుకుంటే మన కట్ ఆఫ్ పెంచారనుకోండి, మళ్ళీ మనం అక్కడే ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో రైల్వే జాబు, ఆర్పిఎఫ్ పోలీస్ జాబ్ అనేది కొట్టడం అనేది పెద్ద టాస్క్. ఓకే, చాలా మంది కాంపిటీటర్లు ఉంటారు. ఎందుకంటే మనకి మీరు ఏపీ కానిస్టేబుల్ హైట్ చూసుకుంటే 167.6 ఉండాలి. అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూస్తే 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఆ ఓన్లీ ఒక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మాత్రమే హైట్ వచ్చే వాడికి 165 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, అందుకని ఎక్కువ మంది అప్లికేషన్ పెడతాం జరుగుతుంది కాబట్టి